పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెన్షన్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఈ టెన్షన్ లో గెలిచేదెవరో తెలుసా? ఇండియా. అవును, మన భారత్ ఈ సంక్షోభంలో సైలెంట్ గా ఉంది, కానీ స్ట్రాంగ్ గా స్ట్రాటజికల్ మూవ్స్ వేస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది, ఆ టెన్షన్ వెనుక అసలు కథ ఏంటి, మరియు ఎలా ఆ పరిస్థితి మన ఇండియాకి ఒక గోల్డెన్ ఛాన్స్ లా మారింది తెలుసుకుందాం. వీడియో చివరికి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఉదాహరణతో స్టార్ట్ చేద్దాం. ముగ్గురు సోదరులు ఉన్నారని ఊహించండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. ఇవాళ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పరస్పర గొడవలు పడుతున్నారు. ఇండియా మాత్రం పక్కనే నిలబడి సరైన టైం కోసం వేచి చూస్తుంది. ఇది ఇప్పటి విషయం కాదు. ఈ బార్డర్ టెన్షన్ 1947 నుంచే కొనసాగింది. పస్తూన్ ప్రాంతాల వివాదం, టెర్రరిస్ట్ క్రాసింగ్స్, సరిహద్దు తగాదాలు అన్నీ అప్పటి నుంచే మొదలయ్యాయి. 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించినప్పుడే పాకిస్తాన్ ఫ్రంట్ లైన్ స్టేట్ గా మారింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ పవర్ బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు అమెరికా బయటకు వెళ్లిన తరువాత కొత్త సమీకరణలు, కొత్త ఈక్వేషన్స్, కొత్త క్రమాలు ఏర్పడ్డాయి. ఇవే ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్నాయి. 2025లో ఈ టెన్షన్ పీక్స్ కి చేరింది. ఏప్రిల్లో నార్త్ వర్జినిస్తాన్ లో భారీ ఫైరింగ్ జరిగింది. అక్కడ డజన్ల కొద్దీ మిలిటెంట్స్ చనిపోయారు. మార్చ్లో బార్డర్ వద్ద స్కర్మిష్ జరిగాయి. వేలాది మంది ప్రజలు ఇల్లు వదిలి పారిపోయారు. అక్టోబర్లో పాకిస్తాన్ నేరుగా కాబుల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమపై దాడులు చేస్తున్న టీటీపీ అంటే తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కుని ఉందని వారు చెబుతున్నారు. కానీ తాలిబాన్ మాత్రం మేము అలా చేయడం లేదు అని అంటోంది. ఇదే కారణంగా ఇప్పుడు రెండు దేశాలు డిప్లొమాటిక్ గా కూడా తగువులాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇండియా సైలెంట్ గా ఉంది, కానీ స్మార్ట్ గా అడుగులు వేస్తోంది. కాబుల్లోని ఇండియన్ మిషన్ ఇప్పుడు పూర్తి ఎంబసీగా అప్గ్రేడ్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అయిన అమీర్ ఖాన్ ముక్తాకి ఇండియాకి కూడా వచ్చారు. ఇది సాధారణ స్నేహం అయితే కాదు. ఇది పాకిస్తాన్ కి నేరుగా ఒక పెద్ద మెసేజ్. ఇండియా చెప్పేది ఏంటంటే, మేము సైలెంట్ గా ఉన్నాం, కానీ గేమ్ మేమే డైరెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఇండియా ఈ పరిస్థితిని ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే రిస్క్ చాలా ఎక్కువ ఉంది. పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ పాలిటిక్స్ కూడా అస్థిరంగా మారవచ్చు. అందుకే ఇండియా స్మార్ట్ గా, క్రమంగా, ప్లానెడ్ గా అడుగులు వేయాలి. సైలెంట్ పవర్, అదే గెలిచే సీక్రెట్. ఇప్పుడు మనం ఇండియాకున్న ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేయడం. ఇండియాకు అక్కడ మంచి గుడ్ విల్ ఉంది. రోడ్లు, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని మనం నిర్మించాం. ఇప్పుడు అదే సాఫ్ట్ పవర్ ను హార్డ్ డిప్లొమసీగా మార్చే సమయం వచ్చింది. రెండవది ఆఫ్ఘాన్ ను బఫర్ గా మార్చడం. ఫ్రెండ్లీ ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్ కి వెస్ట్ లో ప్రెజర్ పెరుగుతుంది. ఇది ఇండియాకు పెద్ద స్ట్రాటజిక్ విన్ అవుతుంది. మూడవది ఇంటెలిజెన్స్ మరియు ప్రాక్సీ ప్రెజర్. ఇండియా సీక్రెట్ గా పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్స్ పై ప్రెజర్ పెంచగలదు. ఇది సైలెంట్ గేమ్, పబ్లిక్ గా కాదు, ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉంటుంది. నాలుగవది రీజనల్ అలయన్స్ బిల్డప్ చేయడం. ఇరాన్, రష్యా, సెంట్రల్ ఏషియన్ దేశాలతో కలిసి జాయింట్ డిప్లొమసీ చేస్తే పాకిస్తాన్ ఐసోలేట్ అవుతుంది. ఇండియా ఈ గేమ్ లో స్ట్రాటజిక్ బ్రోకర్లా ఎదగవచ్చు. కానీ ఇక్కడ చాలా రిస్కులు ఉన్నాయి. తాలిబాన్ ఐడియాలజీ మన విలువల కంటే పూర్తి విభిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి సైబర్ అటాక్స్ కూడా చేయవచ్చు, లేదా బార్డర్ టెన్షన్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. ఇండియా ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఆఫ్ఘన్ కూడా మేడ్లింగ్ అంటుంది. పైగా చైనా, అమెరికా, రష్యా లాంటి మహాశక్తులు కూడా ఇక్కడ యాక్టివ్ గా ఉన్నాయి. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు సిచ్యువేషన్ మరింత సీరియస్ అయింది. 2025లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు. ఇండియా నేరుగా పాకిస్తాన్ నే బ్లేమ్ చేసింది. దాంతో సిచ్యువేషన్ ఎస్కలేట్ అయింది. ఇండియా క్రాస్ బార్డర్స్ లో స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ రెటలేట్ అయ్యింది. ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పొజిషన్ చాలా కీలకంగా మారింది. ఎవరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరు న్యూట్రల్ గా ఉన్నారు, అక్కడి నుంచే ఇండియా తన కొత్త గేమ్ ప్లాన్ ప్రారంభించింది. ఇంకా అక్టోబర్లో పాకిస్తాన్ కాబుల్ మీద చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ధైర్యంతో కాదు, అది డిస్పరేసీకి సిగ్నల్. సో సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదాలు కొత్తవి కాదు. బార్డర్, మిలిటెన్స్, పస్తూన్ సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయి. 2025లో అవి మరింత తీవ్రమయ్యాయి. ఎయిర్ స్ట్రైక్స్, ఫైరింగ్, స్కర్మిష్ అన్ని పెరిగిపోయాయి. ఇండియా మాత్రం ఈ సిచ్యువేషన్ ని ఒక అవకాశంగా మార్చుకుంది. డిప్లొమసీ, ఎకనామిక్ సపోర్ట్, సాఫ్ట్ పవర్ ద్వారా తన ఇన్ఫ్లుయెన్స్ ని విస్తరించుకుంటోంది. కానీ ఇది రిస్క్ లేని గేమ్ కాదు. స్మార్ట్ గా, పేషెంట్ గా, క్యాలిక్యులేటెడ్ గా అడుగులు వేయాలి. పహల్గామ్ అటాక్, కాబుల్ ఎయిర్ స్ట్రైక్స్, ఈ రెండు సంఘటనలు సౌత్ ఏషియా డైరెక్షన్ ని పూర్తిగా మార్చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం రెండు దేశాల గొడవ కాదు, ఇది ఒక పవర్ గేమ్. దాంట్లో ఇండియా సైలెంట్ గా ఉంది, కానీ స్మార్ట్ గా గెలుస్తుంది. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి
మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.